అంత యాక్చువల్గా ముందుకు పోవాలని. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి మీద త్వరలోనే పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోమని మోదీకే చెప్పామని, ఈ ముఖ్యమంత్రి తమకు ఎంత అని ఆయన వ్యాఖ్యానించారు. తనపై అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి క్షమాపణలు చెప్పేంత వరకు ఆగేదే లేదని కేటీఆర్ హెచ్చరించారు. మహేశ్వరం కందుకూరు రైతు ధర్నా కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. ఫోర్త్ సిటీ నిర్మాణంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫ్యూచర్ సిటీ అంటూ నాటకాలు ఆడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి చేసేది ఫోర్త్ సిటీ కాదని ఫోర్ బ్రదర్ సిటీ అన్నారు. పేదల భూములు గుంజుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం పని అని విమర్శించారు. 2015-22 వరకు ఎంతో శ్రమించి ఫార్మా సిటీ కోసం రైతుల నుంచి 14,000 ఎకరాలు సేకరించామన్న ఆయన, ఆ భూములు ఫార్మా సిటీకి తప్ప ఫ్యూచర్ సిటీకి వినియోగించడానికి వీల్లేదన్నారు కేటీఆర్. ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఎంతెంత అయితే లేట్ చేస్తున్నావు మొత్తం మిత్తితో సహా ఇయ్యాలి. ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు రాసుకోండి. ముసలోళ్ళకి ఎన్ని వేలు బాకీ ఉన్నాడు, ఆడపిల్లలకి ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు, రైతులకు రైతు బంధు ఎంత బకాయి ఉన్నాడు, ఇంకా ఎవరికి ఏమేమి బకాయి ఉన్నాడో రాసి పెట్టుకోండి. మొదలు పెట్టిన రోజు అడగాలి ముఖ్యమంత్రిని, ఏమయ్యా మరి 100 రోజులు మొదలు పెడతా అన్నావు, ఇన్ని రోజులకు ఇంకా ఏం దిక్కు లేదు, అతి లేదు, గతి లేదు, ఏం సంగతి అని అడగాలి. హుషారు కావాలి, మనం ఇట్స్ పెట్టద్దు. అగో బతుకమ్మ సీరియల్ అంటుండు మా తమ్ముడు. బతుకమ్మ సీరియల్ ఎక్కడ తమ్మి, ఆయన ఇంట్లో ఉన్న సీరియల్ ఎక్కకపోతే ఆయన గొప్పడు. బతుకమ్మ సీరియల్ అయితే రావు, బాగా ఎప్పుడో పోయినాయి. ఒక సీర కాదు 2 సీరియల్ ఇస్తా అన్నాడు మహిళలకు. నేను మహిళలకు చూసి రాది, ఒక సీర కాదు 2 సీరియల్ ఇస్తా అన్నాడు. మరి బతుకమ్మ పండుగకు ఇంతవరకు సీర లేదు. ఆఖరికి ఊళ్ళల్లో బతుకమ్మ కుంటలలో నీళ్లు సాఫ్ చేసి కొద్దిగా మంచిగా చేద్దామంటే ఊళ్ళల్లో పంచాయతీలలో పైసలు కూడా లేవు. అట్లాంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. మీరు చూసిండ్రు సబితక్క శాసనసభలో మాట్లాడితే బర్దాష్ అయితే లేదు ఆయనకు. హైదరాబాద్ చార్మినార్